ఈరోజు మనము వంకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. 1 కేజీ వంకాయలు తీసుకొని వంకాయలు ఫ్రై చేస్తున్నానండి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు నలుపుదనం రావు. 2 లీటర్ల నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో గల్లుప్పు వేసుకొని ఈ విధంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు నలుపుదనం రావు. ఇలా వంకాయల్ని ముక్కలుగా చేసుకోవాలి. వంకాయ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంచు అల్లము, తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అల్లం నూరుకున్నాం కదా, దాంట్లో ఒక 4 చెంచాలు చిన్న టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూను ఉప్పు వేయాలి. ఉల్లిగడ్డ అప్పుడు కరెక్ట్గా వేగుతుంది. ఇప్పుడు మనము కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి తాలింపులు. మనం ముందుగా నూరుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, తర్వాత ఈ అల్లం పేస్ట్ను వంకాయ కూరలో వేసుకొని కలుపుకోవాలి. ఇది పేస్ట్ మగ్గేంత వరకు కలపాలి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వంకాయ ముక్కలన్నిటిని నేను వేసి కలుపుకోవాలి. మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ వేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు వేయించుకోవాలి. వంకాయలన్నీ మగ్గే వరకు ఈ విధంగా మనము ఉప్పు, కారము అన్నీ కలిసే విధంగా మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాలు మగ్గిన తర్వాత నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను. మూత పెట్టుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. మగ్గిపోయింది కూర మొత్తం. వంకాయ కర్రీ ఫ్రై రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.